హలో అందరికీ. ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలామందికి కళ్ళ కింద నల్ల మచ్చలు వచ్చేస్తున్నాయండి. ఈ ఫోన్లు టీవీలు ఎక్కువ చూడడం వల్ల నల్ల మచ్చలు వచ్చేస్తున్నాయి. అలాంటి నల్ల మచ్చల్ని ఈజీగా తగ్గించుకోవడానికి ఈ చిట్కా అయితే వాడండి, చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా ఒక పావు గంట సేపు పెడితే మనకు మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. దానికోసం ఒక ఆలుగడ్డ తీసుకొని మొత్తం ఇలా పీల్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత తురుము పట్టుకొని అందులో ఉన్న రసం తీసుకోవాలి. ఇలా రసం తీసేసుకుంటే ఆ రసం తీసుకున్న ఆ పొడిని మనం వేస్ట్ చేయకుండా దాన్ని మన మొహానికి స్క్రబ్బర్ లాగా యూస్ చేయొచ్చండి. పొటాటో వచ్చేసి మన స్కిన్ని గ్లోనెస్గా చేస్తుంది అనమాట. ఇలా రసం తీసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూను లేదా టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన మొహంకి కళ్ళ కింద నల్ల మచ్చలు ఉంటాయి కదా, దానికి మొత్తం అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు చిన్నగా మసాజ్ చేసుకోవాలండి. ఇలా మసాజ్ చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ ఉంచేసుకొని ఆ తర్వాత నీట్గా చల్ల నీళ్ళతోటి కడిగేసుకుంటే మనకి ఇలా రోజు డైలీ చేయడం వల్ల ఒక నెల అలా చేసామంటే మనకు కళ్ళ కింద నల్ల మచ్చలన్నీ పోతాయండి. మొహం అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. మన ఫేస్ అనేది గ్లోయింగ్గా వస్తుంది. చాలా బాగా పనిచేస్తుందండి. నచ్చితే లైక్